హాయ్ ఫ్రెండ్స్, ఇది కరకుదురు అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చూసారా. మరి ఇక్కడ చూసారా ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు. ప్రత్యేకంగా ఈ గ్లాసులు సీసాలు, వాటర్ ప్యాకెట్లు ప్రత్యేకంగా కాల్చుతున్నారండి. చూసారా, చిన్న చిన్న వాటర్ మందు సీసాలండి. ఇవన్నీ కాల్స్తున్నారు. మరి ఇళ్ళ మధ్యలో ఇలా కాల్చుతుంటే ఇవన్నీ ఇల్లులండి. ఇల్లులు, అక్కడ మనుషులు ఉన్నారు. ఇవన్నీ ఇల్లులండి. అక్కడ ఈ పొగ అంతా ఇళ్ళల్లోకి వెళ్తుంది. మరి ఇలాగా అవగాహన లేకుండా ఇలాగా ఈ వ్యాపారస్తులు వీళ్ళు కాల్చేస్తున్నారండి. కాల్చేస్తే పోతుందిలే అనుకుంటున్నారు, అంతే. కాల్చేస్తే పోద్ది అనుకుంటున్నారు. కానీ ఇంకొంచెం చేసా చూసారా. సీసా మందు సీసా అండి. మరి ఇవన్నీ కూడా రీసైక్లింగ్కి వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇక్కడ సీసా, ఇక్కడ చిన్న సీసాలు, ఇవన్నీ కూడా అండి. వాటర్ బాటిల్స్, మూతలు, ఇవన్నీ ఇలా కాల్చేస్తే ఇంకా అటువైపు ఉందండి. ఇంకా అటువైపు కవర్లు, కిన్లీ వాటర్ బాటిల్స్, డజన్ కవర్లు ఉంటాయి చూడండి, ప్యాకింగ్, అవి చాలా. మరి ఇలాగా కాల్చేస్తూ ఉంటే మరి పర్యావరణం ఏమవుతుంది చెప్పండి. పూర్వం గడ్డి మీట అంటుకుంటే ఆ రోజంతా వేడిగా ఉండేది. మీకు తెలుసో తెలీదో మరి, గడ్డి పూచలు మాడిపోయి ఎగురుకుంటే ఇళ్ళల్లో పడి పొద్దున్న తుడుతుంటే బోల్డ్ వచ్చేది. మరి రోజంతా ప్రతి గ్రామంలో ఇలా నిత్యాగ్నోత్రిలాగా కాలుతూ ఉంటే వేడి పెరగకుండా ఏమవుద్ది చెప్పండి. కరకుదురు పరిస్థితి ఇలా ఒకటే కదండి, ప్రతి గ్రామం పరిస్థితి ఇదేనండి. మరి పంచాయతీ వారు, గవర్నమెంట్ వారు పట్టించుకొని మరి పర్యావరణాన్ని కాపాడి ప్రజల ఆరోగ్యాన్ని కూడా సేవ్ చేస్తే మంచిదండి.